వెలకట్టలేని బంధమేది? అసలు ఏం ఆశించని బంధమంటూ ఉంటుందా? మానవ సంబంధాలన్నీ అవసరాలేనా? ఇలా వాదించేవారు లేకపోలేదు. మరి అలాంటి వాళ్ల కోసం ఒక చిన్న ఉదాహరణే ఈ వీడియో. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మరొక మంచి కంటెంట్తో మీ ముందుకొచ్చాను. వీడియో చిన్నదైనా విషయం చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ మీ అందరికీ బాగా నచ్చుతుందని ఆశిస్తూ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నువ్వేం చేసినా వాళ్ళకిష్టమే. నువ్వేం తిరిగివ్వకపోయినా వాళ్ళకిష్టమే. నీ కష్టం వాళ్ళదనుకుని బాధపడిపోవడం, నీ సంతోషాన్ని వాళ్ళ కళ్ళలో చూపించడం మాత్రమే వాళ్ళకి తెలుసు. ఇంతకీ ఎవరు వాళ్ళు? దేవతలో దేవుళ్ళో అనుకున్నారా? అంతకంటే తక్కువేం కాదు. మన గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు. నిజంగా వాళ్ళు అమ్మా నాన్నలుగా ఉన్నప్పుడు కూడా అంత ప్రేమను ఇవ్వలేకపోయారేమో. ఎంతైనా అసలు కంటే వట్టి ముద్దు కదా. మనవడు మనవరాళ్ళంటే ఎక్కడలేని ఆప్యాయత వాళ్ళకి. వాళ్ళ ప్రేమకి ఆకాశమే హద్దు. నీకు సంబంధించిన విషయం ఏదైనా సరే అది వాళ్ళదని అనుకుంటారు. అన్నింట్లో నువ్వు బావుండాలనే ఆలోచన ఒక్కటే వాళ్ళకి తెలిసింది. నువ్వు తింటే వాళ్ళ కడుపు నిండిపోతుంది. నువ్వెదుగుతుంటే వాళ్ళకి రెక్కలొచ్చినట్టుంటుంది. అంత నిస్వార్థమైన ప్రేమని మరెక్కడా చూడలేం. అంతెందుకు, నీ మొదటి కథ ఎక్కడ విన్నావు? పేదరాశి పెద్దమ్మంటూ ఒకరున్నారని నీకెవరు చెప్పారు? ఈ అనగనగా రాజు కొడుకులు చేపల వేటకెందుకు వెళ్ళారు? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగినప్పుడు ఏమాత్రం విసుక్కోకుండా నేను నిద్రపుచ్చడానికి, అన్నం తినిపించడానికి వాళ్ళు ఎన్నో కథలు చెప్పేవారు కదా. తాయెత్తులు కడితే జ్వరం తగ్గిపోతుందని, దృష్టి తీసేస్తే నీకెలాంటి అపాయం ఉండదని వాళ్ళు చేసిన చేష్టలన్నీ చాదస్తాలు కాదు. నీ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమలు. వాటిని ఇంకెక్కడా చూడలేవు. ఏదైనా సరే మన కోసం దాచిపెట్టి మరీ ఉంచడం, మనకేమైనా అయితే వాళ్ళు కంగారు పడిపోవటం. కన్నవాళ్ళంటే మనల్ని కనిపెంచారు కాబట్టి ఆ ప్రేమ సహజం. మరి వీళ్ళేంటి? మనల్నించి ఏం ఆశించరు, మనం వాళ్ళ కోసం ఏమి చెయ్యాలని అనుకోరు. వాళ్ళున్నన్నాళ్ళు ఆ ప్రేమని, వాత్సల్యాన్ని పంచుతూనే ఉంటారు. పక్కన కూర్చుని 4 మాటలు చెప్తే చాలు మురిసిపోతారు. అదే వాళ్ళకి కావాల్సిందే. ఆ ప్రేమకి ఆది అంతాలు లేవు, కొలమానాలు అసలే లేవు. మన సంతోషంలో వాళ్ళ సంతోషాన్ని వెతుక్కుంటారు. ఒక్కోసారి ప్రేమ కూడా మనల్ని విసిగిస్తుందంటే అది వీళ్ళ దగ్గరేనేమో. దూరమైనప్పుడే దాని విలువ తెలిసొస్తుంది. వాళ్ళు లేనప్పుడే మనం నిజంగా మన బాల్యాన్ని కోల్పోతాం. అప్పటిదాకా మనం చిన్నపిల్లలమే. అమ్మమ్మ చేసిన ఆవకాయ ముద్ద రుచి, తాతయ్యతో కబుర్లు చెప్తూ చేసిన షికార్లు, మనం ఏం చేసినా ఓపిగ్గా భరిస్తూ తిరిగి మనకు ప్రేమనే పంచిన ఆ బంధాన్ని పెద్దయ్యాక కాదు కదా, మరో జన్మ ఎత్తినా పొందలేం. అన్ని బంధాలు అవసరాలు కాదు. కొన్ని బంధాలు, వాటి జ్ఞాపకాలు నిజమైన ఆస్తులు. అవి ఉన్నప్పుడు మాత్రం వాటిని గుర్తించాలి. అంతే.